దీపక్ రెడ్డి గారు మిమ్మల్ని 2-3 ప్రశ్నలు. ఫండమెంటల్గా ఇది జూలైలో తీసుకున్నటువంటి శాంపుల్ జూలై 14న పరీక్షకి పంపించారు. జూలై 22 ఎప్పుడు దాని నివేదిక వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే నేను చెప్పిన వాటిలో తప్పుంటే మీరు కరెక్ట్ చేయండి దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పినట్టు అక్కడే ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, దానికి బెంగళూరు నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టారని చెప్తున్నారు. 3 లెవెల్స్లో తనిఖీ చేస్తారు, రిజెక్ట్ చేస్తారని. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని రిజెక్ట్ అయినాయి, ఈ ప్రభుత్వం అంటే టీడీపీ గత హయాంలో అలాగే ఈ ప్రభుత్వ హయాంలో కూడా రిజెక్ట్ అయినాయని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ దీని మీద చర్యలు ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడటం దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2 వైపులా ఆ మాటకు వస్తే దేశం అంతా దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏదో జరిగిందని స్పెసిఫిక్ యాక్షన్. ఇప్పుడు టీటీడీ అధికారికంగా కంప్లైంట్ ఫైల్ చేశారా? సిబిఐ విచారణ కావాలని ఈ ప్రతిపక్షాలన్నీ కోరుతా ఉన్నాయి. మీ వైసీపీ ఒకటే కాదు, కాంగ్రెస్ కోరుతా ఉంది, ఇతర పక్షాలు కోరుతా ఉన్నాయి. మీరు జాతీయ స్థాయిలో వాళ్ళ సిబిఐని మనం విశ్వసించమనే పరిస్థితుల్లో మీరు వాళ్ళతో అలయన్స్లో కూడా ఉన్నారు. మామూలుగా సిబిఐ అంటే పంజరంలో చిలకని ఇవన్నీ మాట్లాడతాం. కొన్ని పార్టీలు అయితే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజంగా ఆస్థాయి అంశం ఇది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీని మీద లోతైన విచారణ జరగాలని కూడా సుప్రీంకోర్టే లీడ్ తీసుకొని సోమొట్టగా చేయాలని చెప్తున్నారు. జరిగినది ఏ డేట్స్లో జరిగింది? ఆ నివేదిక ఎన్డీడీబీ ఒకటే కాదు, నిజంగానే వేరే ల్యాబ్స్ కూడా చాలా ఉన్నాయి ఇండియాలోని, సిఎఫ్టీఆర్ఏ అని చెప్పి మీకు కూడా తెలుసు. దీపక్ రెడ్డి గారు 3-4 చోట్ల ఆయన వెరిఫై చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా 2 మాటలు చెప్పారు. ఒకటి, తిరుమల గురించి ఏది మాట్లాడాలన్నా నేను 1-10 సార్లు ఆలోచించి మాట్లాడతాను, నెంబర్ 1. నెంబర్ 2, దీనికి సంబంధించి ఇక్కడ జరిగిన దాని గురించి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నమాట వాస్తవం, నాకు కూడా అర్థమవుతుంది. కానీ తప్పు జరిగిన దాన్ని బయట పెట్టకుండా ఎలా అని 2 యాక్సెప్టబుల్ పాయింట్సే. సో మీరు దీని మీద ఏం చేయబోతున్నారు? ప్రభుత్వంగా కానీ టీటీడీ ఏమైనా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరు విచారణ చేయబోతా ఉన్నారు? ఫర్దర్ కోర్స్ ఆఫ్ రాజకీయ ఎలిగేషన్స్ కాకుండా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి దీపక్ రెడ్డి గారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీకు కృతజ్ఞత నేను తెలుపుకోవాలి. ఎందుకంటే నాకు ఛాన్స్ ఇవ్వక ముందు మీరు చెప్పిన క్రాస్ టాక్ చేయొద్దు అని చెప్పి, ఎందుకంటే అవసరం కదా అది. నేను పాయింట్స్ మాట్లాడతాను, ఆ పాయింట్స్ కి వైఎస్ఆర్ వాళ్ళు ఇప్పుడు క్రాస్ టాక్ చేస్తారు, అది వాళ్ళ కల్చర్ కనుక మీరు వద్దు. మనం ఎవరి కల్చర్ నేను ముందే చెప్పాను, ఒక రూల్స్ ఆఫ్ ద గేమ్ చెప్పాను. ఈ రోజు మీరు మాట్లాడండి. ఇది ఒక్కటి చూపిస్తా, నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం ఇదే అండి, యాడ చూసినా ఇదే కనపడతారు. నారాయణమూర్తి గారు కైండ్లీ మీరు కొంచెం ఓపిక పట్టాలి. వాస్తవాలు ఎటువంటి వాస్తవాలు నేను ఆయన ఒకవేళ మాట్లాడితే నేను వాయిస్ లో చేస్తాను, మీరు మీ పాయింట్ చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా మాట్లాడతారు, ఎందుకంటే ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చే పాటలు నేను ప్రజల ముందు వాస్తవాలు పెట్టబోతున్నాను. చెప్పండి. సో ఈ రోజు ఈ విధంగా ఈ ఫోటో విధంగా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు భావిస్తున్నారు. నేను ఒక పేపర్ కటింగ్ మీకు చూపిస్తాను. ఈ పేపర్ కటింగ్ దాదాపు 5 సంవత్సరాల క్రితం పేపర్ కటింగ్. ఎప్పుడు నందిని డైరీ నుంచి డ్రాప్ చేశారో ఆ నందిని డైరీ వాళ్ళతో మళ్ళా మేము ఇప్పుడు చెక్ చేసామండి అన్అఫిషియల్ గా. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మాకు కావాలా డబ్బులు అని అడిగినారంట. మేము గవర్నమెంట్ కంపెనీ, మేము డబ్బులు ఇచ్చే అవకాశం మాకు లేదు అని వాళ్ళు అన్నారంట. మేము డబ్బులు తీసుకోకుండా ఇచ్చే అవకాశము అలవాటు మాకు లేదు అని వీళ్ళు అన్నారంట. ఇవన్నీ పొలిటికల్ ఎలిగేషన్ సార్. నాకు పాయింట్ ఇప్పుడు రాబోయే వాస్తవాలతో షాక్ తింటాడు ఆయన. మాట్లాడి కొంచెం ఆయన మైక్ మ్యూట్ చేయాలి. చెప్పండి. నేను 1 by 1 పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను, తర్వాత ప్రజలే నిర్ణయించండి ఎవరిది కరెక్ట్ కాదు. సో 5 సంవత్సరాల క్రితం ఈ పేపర్ కటింగ్ లో ఏమని రాస్తుందంటే, ఈ రేట్ కన్నా తక్కువ ఇస్తే వర్కౌట్ కాదు, దాంతో అడల్టరేషన్ ఉంటది, మీరు జాగ్రత్త అని చెప్పి కాషన్ చేయడం జరిగింది. ఇప్పుడు పేపర్ కటింగ్ కాదు, ఇది ఎప్పుడుదో పేపర్ కటింగ్, నేను చూపిస్తా ఉన్నాను. తర్వాత తమాషా ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న మనిషి వచ్చి ఇదేదో రాజకీయం అని అంటాడు. తప్పు జరిగింది, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటే ఇష్యూ మాట్లాడకుండా 100 రోజుల ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది అని అంటున్నాడు. సో నేను ఒకటి సూటిగా ఈ రోజు వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తూ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇది కేవలం ఈ 4-5 రోజుల్లో జరిగి ఈ 100 రోజుల నుంచి మేము డైవర్ట్ చేసేదానికి చేసుంటే వాళ్ళని కరెక్ట్. ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు డేట్ ఆఫ్ శాంపుల్ మీరు చూసుకుంటే 70 రోజుల క్రితం స్టార్ట్ అయిందండి. సో 70 రోజుల క్రితం స్టార్ట్ అయ్యి
ఆ రోజు నిన్న ఈఓ వచ్చి క్లియర్ గా ఏం చెప్పినాడు, అది నెయ్యి రకంగా లేదు, చూస్తే ఆయిల్ రకంగా ఉంది, మాకు డౌట్ వచ్చింది, సో వెరిఫికేషన్ కి మేము కాదు దీపక్ రెడ్డి గారు, ఇక్కడే పాయింట్, ఇక్కడే నెయ్యి అసలు అది నెయ్యి రకంగా ఉందా, నూనె రకంగా ఉందా, నీళ్ళలాగా ఉందా, ఎవరు కంటితో చూసి చెక్ చేయక్కర్లేదు. ఎవ్రీ ట్యాంకరు 3 levels ఆఫ్ చెక్. అది నిజమా కాదు అసలు? ముందు ఆ విషయం నాకు చెప్పండి. యాక్చువల్ గా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అండి, ఈ టైం ముందు టైం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ లెబారెటరీ ఉండింది. ఓకే, ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రేటు తగ్గించే విధం చేశారో అదే విధంగా కాస్ట్ కటింగ్ మెకానిజం లో ఆ లెబారెటరీని కూడా పూర్తిగా స్కేల్ డౌన్ చేసేసారు. లేకపోతే గతంలో మెజారిటీ ఆ లెబారెటరీ ద్వారా టెస్టింగ్ అయితే పోయే సిస్టమ్ ఉండింది. ఇప్పుడు మేము అది కూడా తెప్పించుకొని చూసాము. రేపు ఇవన్నీ 1 by 1 ఇన్ఫర్మేషన్ దీపక్ రెడ్డి గారు, వెల్ రెడ్ మ్యాన్. నేను కోరుతుంది, మనం మీరైనా ఈవెన్ వాళ్ళైనా ఎవరైనా గాలి పోగేసి మాట్లాడటం కాకుండా స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆ ల్యాబ్ మీరు దాన్ని డౌన్ స్కేల్ చేశారని మీరు చెప్తున్నారు. నేను నారాయణమూర్తి గారిని అడుగుతాను, నిజంగా వాళ్ళ వెర్షన్ ఏంటంటే వాళ్ళు ఒక బెంగళూరు నుంచి ఇంకొక ఎక్స్పర్ట్ని, సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ల్యాబ్ని మరింత స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. రైట్ ఆ రంగం అడుగుదాం, కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రభుత్వం, ఎందుకంటే ఇది రాజకీయ విమర్శలు దేశం అంతా జరుగుతున్నాయి, దేశం అంతా ర్యాలీలు జరుగుతున్నాయి సార్. ఇది పెద్ద ఒక భయంకరమైన కుట్ర, హిందువులకు వ్యతిరేకంగా జరిగిందన్న స్థాయిలో కూడా జరుగుతుంది. అవినీతి ఉంటే, అవినీతి యాక్చువల్గా చిన్న విషయం, ఇది హిందువులకు వ్యతిరేకంగా చాలా పెద్ద అంశం అవుతుంది అది. సో దీని విషయంలో కోర్స్ ఆఫ్ యాక్షన్ కావాలి దీపక్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాను శ్రీనివాస్ గారు, నేనేమి జనరల్ గా కూడా మాట్లాడలేదు. మాకు వచ్చిన సమాచారం ఆ విధంగా స్కేల్ డౌన్ చేశారు. రోజుకి 15,000 కన్జంప్షన్ ఉన్నప్పుడు, లేదు కేజీలు ఉన్నప్పుడు ఒక ఇన్ హౌస్ టెస్టింగ్ ప్రాపర్ మెకానిజం పెట్టుంటే ఈ సమస్య వచ్చుండేది కాదు కదా. వీళ్ళే ఒప్పుకున్నారు. ఈ 4 ట్యాంకర్లు చెకింగ్ కి పంపించినప్పుడు 15 ట్యాంకర్లు వెళ్ళిపోయినాయి వెనక్కి, అక్కడ డ్రాప్ చేయకుండా అని చెప్పి. వైసీపీ వాళ్ళే ఈ రోజు గతంలో 48 ట్యాంకర్లు చెకింగ్ లో సరిగ్గా లేకపోతే వెనక్కిపోయినాయని వాళ్ళు అంటుండరు. సో కరెక్ట్ గా ఉంది అనే పరిస్థితి వస్తే 48 ట్యాంకర్లు పోయినాయని చెప్పి ఒకటి కాదు, ప్రతి డిబేట్ లో ఈ రోజు వాళ్ళు ఇప్పుడు ఆయన 18 చెప్పారు, మీరు 48 అంటున్నారు సార్. కూడా పంపించారు, మీ హయాంలో కూడా 14 పంపించారు. అంటే 2 years 3 years పీరియడ్ లో జరిగినాయి అని అంటుండరు. అంటే దేర్ ఇస్ స్కోప్ ఫర్ కంటామినేషన్. అప్పుడు ఆ విధంగా మనం తీసుకోవచ్చు కదా. సో ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇది యానిమల్ ఫ్యాట్ కాదు, ఇది వెజిటేరియన్ ఫ్యాట్ అని అన్నారు, అయినా కంటామినేషన్ అయినట్టే కదా. సో వీళ్ళు అనే లాజిక్ చూడండి, ఒకటేమో 100 days అని అంటారు, ఇంకోటి ఈ విధంగా డౌట్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక సమస్య ఉన్నప్పుడు వాస్తవంగా నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను శ్రీనివాస్ గారు, మనం రాజకీయం మాట్లాడేదొద్దు, ఆడకు మనం పోదాము, నారాయణమూర్తి గారు కూడా తీసుకోపోదాం, ప్రజలను అడుగుదాం, అక్కడికి వచ్చే భక్తులను అడుగుదాం, ఈ లడ్డు క్వాలిటీ గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్టు కాదు దీపక్ రెడ్డి గారు, అలా కాదు దీపక్ రెడ్డి గారు, మీరు చెప్పే మాట వాస్తవే కానీ అలాంటి సంశయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొత్తం అన్ని క్వాలిటీ తగ్గుతున్నది, దశాబ్దాలుగా గ్రాడ్యువల్ గా మాట వింటూ వస్తున్నాను దీపక్ రెడ్డి గారు. నేను ప్రజలు అడగటం కాదు సార్, సారీ దీపక్ రెడ్డి గారు, నా ప్రశ్న నేను డైరెక్ట్ గా ఈ సమస్యకి ఎక్కడ వచ్చింది, ఎక్కడ మీరు రాజకీయం చేస్తున్నారని ఎక్స్పోజ్ చేయబోతా ఉండదు. చెప్పండి, ఎక్కడ నిన్న మీరు ఈఓ గారు మాట విన్నారు, చంద్రబాబు గారు మాట్లాడింది విన్నారు. ఏమైంది, కొత్త ఈఓని అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఆ ఈఓ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అని అంటే, చాలా కంప్లైంట్స్ టీటీడీ పైన వస్తా ఉన్నాయి, మీరు అన్ని ఆస్పెక్ట్స్ రివ్యూ చేయండి, రివ్యూ చేసి ఎక్కడ తప్పు జరగనీయకుండా చూడండి, ఈ గుడి శాంటిటీని మనం కాపాడాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ వీళ్ళు అన్ని ప్రాసెస్ రివ్యూ చేయడం జరిగింది. సో వచ్చిన కంప్లైంట్స్ అన్నిటి మీద కూడా అటెండ్ అవుతున్నారు, పిలిగ్రిమ్స్ తో మాట్లాడినారు, ఆ పోర్టు కార్మికులతో మాట్లాడినారు, తర్వాత ఎక్స్పర్ట్స్ ని వేసి మొత్తం రివ్యూ చేస్తా వచ్చినారు. ఇది విజిలెన్స్ వాళ్ళు చెకింగ్ లో ఇది బయటపడింది. సో ఇదేమి ఫ్యాబ్రికేటెడ్ కాదండి. సో ఇన్స్టెంట్ గా ఇదేమి బాగాలేదని చెప్పి చెప్పడం అనేది కాదు. అంటే ప్రశ్న కూడా వస్తుంది సార్ దీపక్ రెడ్డి గారు, ఈ డేట్స్ కరెక్టా కాదు నాకు అదొకటి చెప్పండి. ఇప్పుడు బయట వస్తున్న పత్రికల్లో వస్తున్న అన్ని పత్రికల్లో వస్తున్న డేట్స్ ఏంటంటే, జూలై 14న శాంపుల్ పంపించారు, జూలై 22న నివేదిక వచ్చిందని. అంటే మొత్తంగా కూడా పూర్తిగా తెలుగుదేశం టెన్యూర్ అది, మీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెన్యూర్ అది, జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తే. అంటే ఎప్పటి శాంపుల్ తీసుకున్నారు, ఎప్పుడు పంపించారు, ఎప్పుడు నివేదిక వచ్చింది,
ఈ డేట్స్ అసలు కరెక్టా కాదా అంటే మీరు నాకు తెలియదు ఆ డేట్స్ రైటా రాంగా ఇవన్నీ అసలు ఈ ప్రభుత్వ అధికారిక ప్రకటన లేదు, రకరకాలు వస్తా ఉన్నాయి. ఈ డేట్స్ కరెక్టా దీపక్ రెడ్డి గారు? దే ఆర్ వెరీ మచ్ కరెక్ట్. ఓకే, కానీ ఒక పాయింట్ అయితే మీకు చెప్తున్నాను, ఏ విధంగా నీచమైన రాజకీయము ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారో చూస్తున్నాం. మా ప్రభుత్వం పీరియడ్ కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం పీరియడ్ అని చెప్పి అసలు సమస్యని దాటేసేదానికి చూస్తున్నారు. ఈ పాయింట్ దయచేసి అందరు గమనించాలి. ఇది గతంలో వైసీపీ టైంలో ఇచ్చిన టెండర్లకు సంబంధించింది కంటిన్యూ అయింది. సో మా ప్రభుత్వం వచ్చిన 20 days తర్వాత ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో అందరూ ఈ చెకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో తప్పు కనపడినప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఓ గారు రిజైన్ చేశారు, చైర్మన్ వాళ్ళు తప్పుకుంటారు. సో 20 days తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు శాంపుల్ తీసుకున్న తర్వాత చెకింగ్ కి పోయింది, ఇదంతా టైం పట్టిందండి. సో ఇమ్మీడియట్ గా తప్పు బయటపడినప్పుడు బయటకు వచ్చి అనౌన్స్మెంట్ చేసి ఈ విధంగా జరిగిపోయింది అని అంటే ఎంత అలజడైపోద్దండి. సో ఏం బయట ప్రపంచానికి తెలియంది ఏంటి అని అంటే ఒక ఇంటర్నల్ టీమ్ ఒకటి వేసేసారు, ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఆల్రెడీ అప్పుడు ఇమీడియట్ గా వేసి ఇవన్నీ ఏంటి జరిగినాయని చెప్పి చెక్ చేసి రివ్యూ చేసి ఈ తప్పు ఇమీడియట్ గా సరిదిద్దటం ఎట్లా చేయాలని చెప్పి ఒక కొత్త చెకింగ్ మెకానిజం తీసుకొని వచ్చినారు. అవన్నీ రిజెక్ట్ చేశారు, సెటరైట్ చేశారు. ఫస్ట్ ఈ వాస్తవాలు ప్రజలకు తెలిసి ఆందోళనలో రానియకుండా ఉండేదాన్ని చర్యలే ఉన్నాయి సార్. జూలై 22 మీరు ఒక సెకండ్ ఇస్తే నేను మొత్తం క్లారిటీతో అందరికీ అర్థమవుతుందో చెప్తాను. చెప్పండి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది రాజకీయంగానో ఇదేమో తప్పు వాళ్ళని పట్టాలనే విధంగా చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ సెటరైట్ చేసిన తర్వాత అన్ని వాస్తవాలు మన చేతిలో తీసుకొని అట్ లేటర్ పాయింట్ ప్రజలకి చెప్తాము అనే ఉద్దేశంతో వారు ఉంటారు. ఆ రోజు తట్టుకోలేక దేవుడి మీద ఉండే భక్తితో బాధతో ఇటువంటి పని కూడా జరిగింది అని ఒక జనరల్ రిమార్క్ పాస్ చేశారు. నేషనల్ మీడియా చాలా గట్టిగా పట్టుకుందండి. ఎవరైనా పట్టుకుంటారు సార్, గురించి ఒక మాట అవకాశం లేకుండా మేము రిలీజ్ చేస్తాం. మళ్ళీ